నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికారాబాద్ లో వ్యాక్సినేషన్ ఒమిక్రాన్ పై సమీక్ష అపోహలని నమ్మొద్దంటూ విద్యా మంత్రి హితవు అఖండ సినిమాను విజయవంతం చేయాలన్న టీడీపీ నేతలు వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు రంగారెడ్డి కాలనీలో వ్యాక్సినేషన్ టీకా తప్పనిసరన్న నిర్వాహకులు జాతీయ స్థాయిలో సత్తా చాటిన భైంసా విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని DPRC భవనంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఒమిక్రాన్ వేరియంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా హాజరయ్యారు. నెలాఖరు నాటికల్లా 100% వ్యాక్సినేషన్ దిశగా ప్రత్యేక కార్యాచరణపై చర్చించారు. మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ వేసుకోవడం, దూరం పాటించడం వంటివి పాటించాలని ఈ సందర్భంగా కోరారు. అపోహలు, దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను విజయవంతం చేయాలని టీడీపీ నేత GL శ్రీధర్, నల్లకుంట రవికుమార్ పిలుపునిచ్చారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాధికా థియేటర్ వద్ద 106 కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు MD రహీం, రవీందర్ గుప్తా, బత్తిని రమేష్ గౌడ్, ఐలోని సండ్రా మల్లాజీ, శ్రీకాంత్ రాజు, పిట్టల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇలాంటి పేర్లు ఇస్తే నవ్వొద్దంటే ఎట్లా నవ్వుకుంటున్నా? ఇక ముందు కూడా పోటీ పడారని ఈ సినిమాతో నిరూపిస్తారని. జై బాలయ్య, జై జై బాలయ్య. నటసింహం మారుపేరే బాలకృష్ణ గారి అఖండ అంటే ఒక వెలుగు. ఈ ప్రపంచానికి ఒక వెలుగులాగా చూపేటటువంటి అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సినిమా విజయవంతం. నిన్ననే మాకు ఆస్ట్రేలియా నుండి, అమెరికా నుండి కొన్ని కంట్రీలలో కూడా శ్రీధర్ అన్న గారికి ఫోన్ రావడం జరిగింది. చాలా అద్భుతంగా బోయపాటి గారు చాలా చక్కగా సినిమా తీశారు. కాబట్టి ఈ 106 సినిమా విజయవంతం కావడం, మేమంతా కూడా మా 106 సినిమా విజయవంతం కావడం కూడా మా బృందం తరపున అఖిల భారత నందమూరి కన్వీనర్ GLS అన్న గారు, అదే అధ్యక్షులు మరి నల్లకుంట రవికుమార్ అన్న గారు, మా హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం నాయకులు గ్రేటర్ ప్రధాన గారు రవణ గారు, అదే గుప్తా అన్న గారు, అందరం మా బృందాంతం కూడా మరి గత వారం రోజుల నుండి ఈ సినిమాకు సంబంధించినటువంటి మేము ఆర్భాటాలు, హంగులు, పెద్ద కటౌట్ కూడా అక్కడ కట్టడం కూడా జరిగింది. మరి విజయవంతం చేయడానికి అందరూ కూడా అభిమానులు, ప్రేక్షకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని మమేకమై
దీన్ని ఇంకా ముందు 100 డేస్ దాటవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ రంగారెడ్డి కాలనీలో కరోనా టీకా కార్యక్రమం నిర్వహించారు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో అవసరమైన వారికి అవసరమైన డోసులు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని సొసైటీ చైర్మన్ శంకరయ్య కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, కవిత, స్వప్న, మక్బూల్, భరత్ పాల్గొన్నారు. కాంటాక్ట్ కావడం వల్ల మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్లు కమిటీ హాల్కి తీసుకొచ్చి మాకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పించారు ఈరోజు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు శంకర్ గారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కావాల్సి ఉన్నది సెకండ్ డోసు. సార్ శంకర్ గారిని కన్సల్ట్ అయినమ్మటే సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నన్ను ఇక్కడికి ఇది కేంద్రం దగ్గరికి తీసుకొచ్చి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చిండు సెకండ్ డోసు. థ్యాంక్ యూ సార్. సెకండ్ డోస్ కావాలని కాల్ చేస్తే ఏమైనా రెస్పాండ్ అయిపోయి కోవిషీల్డ్ కేంద్రానికి తెప్పించి సెకండ్ డోస్ తెప్పించారు. థ్యాంక్ యూ సార్. మనం రంగారెడ్డి కాలనీలో ఉన్నాం, బిఎన్రెడ్డి డివిజన్లో. ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి అన్న గారు ఇక్కడనే ఉన్నారు. ప్రవీణ్ సార్ కానీ, అలాగే మా తిరుపతి కానీ, నాగరాజు కానీ, అమ్మ ధనలక్ష్మి కానీ అందరూ మాకు ఫోన్ చేశారు. ఆల్రెడీ ఫోన్ చేసే ముందే ఫోన్ చేస్తే వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఉచితంగా గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఎంతో ఖర్చు పెడుతారు. అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది బాగా సహకరిస్తుంది, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరిస్తారు. కాబట్టి దయచేసి అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మన ఇన్ఛార్జ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. అలాగే వాళ్ళని కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాము. అన్న ఒకసారి మీరు మాట్లాడాలి. ఈరోజు మేము జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మా పిఎస్సి అబ్దుల్లాపూర్ మెట్టు ఆధ్వర్యంలో మా స్టాఫ్ ఇక్కడ రంగారెడ్డి కమిటీ హాల్లో ఈరోజు వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాము. గత 8 రోజుల నుంచి ఇక్కడనే ప్రతి ఒక్క కాలనీ తిరిగి మేము వేస్తున్నాము. మా పిఎస్సి డాక్టర్ శ్వేత గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ మా స్టాఫ్ కానీ నేను ఇన్ఛార్జ్ కూడా వ్యాక్సిన్, మా స్టాఫ్ సిబ్బంది కూడా స్టాఫ్ నర్సు సంజయరాణి మరియు ఎంపీహెచ్ఏ ఫీమేల్ మళ్ళా సంతోష వీళ్ళంతా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇవ్వబట్టి ఒక 40 నెంబర్స్ దాటినారు. మొత్తం కోవిషీల్డ్ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, కోవాక్సిన్ సెకండ్ డోసు కూడా ఇస్తున్నాము. మీరు దయచేసి అందరూ కూడా మాస్క్ పెట్టుకోవాలి. ఈ మాస్క్ పెట్టుకొని శానిటైజర్ కూడా వాడాలి. శానిటైజేషన్ ఎందుకంటే ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మేము డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈడికి వచ్చిన వారు కూడా లైన్లో ఒక ఫీటు దూరంగా ఉండి ఒక్కొక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సినేషన్. జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన బైంసా గైతమి హైస్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే విఠలరెడ్డి అభినందించారు. నవంబర్ 27, 28, 29 తేదీలలో గోవాలోని మాడ్గావ్లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో మణికంఠ, షటిల్ బ్యాడ్మింటన్లో ఆదిత్య సత్తా చాటారు. బంగారు పతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్దాస్, సుదీప్, ఖలీద్, ఎస్కే మహబూబ్, ఎండి ముజీద్, హైమద్, సలావుద్దీన్ పాల్గొన్నారు. ముగ్గురు ఒకసారి వేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. అయితే అది మెమోంటో ఉంది కదా సార్. ఒక్క నిమిషం. పోతుగల్ గ్రామంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేశామని సొసైటీ చైర్మన్ చెప్పారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలించామన్నారు. కొనుగోలు కేంద్రానికి సేకరించిన హమాలీలతో పాటు ట్రాక్టర్ యజమానులు, మిల్లర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జవాజీ కృష్ణవేణి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవదాస్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సతీష్ చంద్రరావు, ఏఎంసీ డైరెక్టర్ బాలవ్వ పాల్గొన్నారు. రెండవ స్థానానికి ఇచ్చిన రైతులు, హమాలీలు,
పాలకవర్గం డైరెక్టర్లకు సెంటర్ నిర్వహించిన వారికి కేసీఆర్ గారికి కేటీఆర్ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఉండేది. అయినా సంతోషం. 2వ స్థానానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చిలకపల్లి గ్రామ పంచాయతీ గ్రామంలో బట్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దాని యొక్క అధ్యక్షులు గౌరవనీయులు బాపురావు గారు, మరి అదేవిధంగా పాలకవర్గం, మరి అందరి యొక్క ఆధ్వర్యం లోపల ఇక్కడ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ఇక్కడ వడ్లు తీసుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ పద్మ మరియు దుర్గాప్రసాద్ గారు, కృష్ణవేణి మరియు బాలకిషన్ ఉప సర్పంచ్ గారు, మరియు వార్డు మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మరియు అదేవిధంగా మా తోటి డైరెక్టర్లు, మరి అదేవిధంగా రైతు సోదరులు అందరూ కూడా సహకారంతో 20 రోజులు ఎలాంటి ఆ ట్రాక్టర్ యొక్క ఓనర్లు, యూనియన్ వాళ్ళు కూడా, హమాలీలు అందరూ కూడా కలిసినట్టయితేనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఐక్యమత్యంతో ఈరోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 300 ఎకరాలు ఉన్నటువంటి భూమి లోపల 7,000 క్వింటాల్ అనేటువంటి ఒక ధాన్యాన్ని సేకరణ చేసుకోవడం జరిగింది. ఇది పోర్టల్ సొసైటీ. మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్ మరియు దానికి మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ చేసినట్టయితే ఓపీటీ వస్తుంది. దాని ద్వారా మీ యొక్క డబ్బులు ఆ రైతులకు ఖాతాలో ఏర్పడుతుంది. ఇటువంటి చక్కని ఈ కొనుగోలు కేంద్రాన్ని చేసినటువంటి మన యొక్క తెలంగాణ రథసారథి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మరియు అదేవిధంగా మన యొక్క సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వారు కూడా ఈ నియోజకవర్గానికి ఒక డైనమిక్ లీడర్. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదల కావడంతో థియేటర్లు కిటకిటలాడాయి. థియేటర్ల వద్ద ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. దీంతో థియేటర్ల పరిసరాలు సందడిగా మారాయి. ఈ క్రమంలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఏం కాలే అంటారు. అంటే ఏం కాదు, చిన్న మిస్టేక్, అది ఏం కాదంటాడు లోపల. మళ్ళా తర్వాత పొగ బాగా లోపల అట్లనే ఉన్నది, పొగ పోతలేదు. ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ అందరు లేచి వస్తాను డౌట్ కోసం మళ్ళీ వస్తే ఏం కాదు, పైన ఫైర్ అయింది, పైన ఏం కాదు, అది వస్తుంది అంటాను. సెక్యూరిటీ కాదు, సినిమా నడుస్తుందా? సినిమా నడుస్తూనే ఉన్నది, సినిమా నడుస్తుంది. ఇదే మొత్తం ఆయిల్ హీట్ అవడం వల్ల కొంచెం స్పాట్ వచ్చింది, చిన్న మంట రావడం వల్ల మేము వ్యక్తులు త్వరగా స్పందించడం వల్ల మేము ఫైర్ ప్రికాషన్ తీసుకొని 2 సిలిండర్లతోటి దాని మంటలను ఆపివేయడం జరిగింది. ఇది ఓన్లీ స్మోక్ కాదు, ఇది ఓన్లీ ఫైర్ సిలిండర్ వాడడం పొగ మాత్రం. మీతో పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, పబ్లిక్ కూడా హ్యాపీగానే ఉన్నారు, సినిమా చూస్తున్నారు. ఇలాంటి ఓన్లీ పొగ మాత్రం బయటకు రావడానికి డోర్ ఓపెన్ చేసి పెట్టాం. లోపల షో నడుస్తుందా? నడుస్తుంది, పబ్లిక్ కూడా కంట్రోల్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మన పైన ఆల్రెడీ సినిమా బంద్ ఉంది, ఈరోజు స్క్రీన్ వల్ల బంద్ ఉంది సినిమా, కింద సినిమా వస్తుంది మాకు. పైన కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు లోపల? 250 మంది, 250 మెంబర్స్ ఉన్నారు. 250 మెంబర్స్ ఉన్నారు. అయినా కానీ ఏం ప్రాబ్లం కాలేదు. ఎక్కడెక్కడ మా వ్యక్తులను మా స్టాఫ్ని మేము కంట్రోల్ చేసుకొని మా స్టాఫ్తోని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం తీసుకున్నాం. మీ పేరు? కృష్ణ, నా పేరు మేనేజర్ కృష్ణ.
వనపర్తి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై పంట పొలాలను పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మహేశ్వర్ రెడ్డితో పంట మార్పిడి వివరాలు తెలుసుకున్నారు. ఎకరాకు దిగుబడి ఎంత తదితరాలపై ఆరా తీశారు. వానాకాలంలో మాత్రమే వరి వేయాలని, యాసంగిలో ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయన వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. జరగాలి Sino? రామన్నపేట మండలం కక్కిరేనిలో వాసవి క్లబ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేసింది సంస్థ. హైదరాబాద్ ప్రతినిధి అనుముల శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయంలో బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజర్ వేముల సైదులు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రతినిధి అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల నోట్ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం నరసింహ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను బహూకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పండరి రాజన్ బాబు, రవికుమార్, భద్రయ్య, చిల్లా నరేష్, కూరెల ఉపేంద్రచారి పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకి రిజల్ట్స్ రావాలి, అంటే ఫలాలు అందాలి, వీళ్ళు చదువుకోవాలి, ఎదగాలి అనేది వీరి యొక్క ఉద్దేశం. ఒక్కసారి రఘువీర్ సార్కి, వాసవి క్లబ్ వారికి మనం మనస్ఫూర్తిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ నోట్బుక్స్ పంపిణీ చేయడానికి సహకరించినటువంటి సైదులు మరియు దానికి సైదులు చెప్పగానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేయడానికి ముందుకొచ్చి మనకు నోట్బుక్స్ పంపిణీ చేసినటువంటి శ్రీనివాస్ సార్ గారికి మరియు వాసవి హైదరాబాద్ వారు రవి సార్ గారికి కృతజ్ఞతలు, పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తారు. వాసవి క్లబ్ హైదరాబాద్ రాష్ట్ర బాడీ అండి. వీరి పక్షాన తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50,000 నుంచి 1,00,000 పుస్తకాలు ప్రతి విద్యా సంవత్సరంలో పంచుతారు. దీనికి గురువారీలు కె రఘువీర్ గారు సారథ్యం వహిస్తున్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాంటి విరాళాలు పొందని పాఠశాలలనే ఎంచుకొని వారికి మాత్రమే నోటు పుస్తకాలు అందించాలి. కొన్ని ప్రాంతాలలో వివిధ దాతల సహకరించిన విద్యా విషయంలో అన్ని రకాలుగా మేము కానీ మా కోచింగ్ సెంటర్ కానీ నర్సు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చౌహాన్ కు దేహశుద్ధి చేశారు. గిరిజన తండాకు చెందిన యువతి ఈ ఆసుపత్రిలో శిక్షణ పొందుతోంది. తన పట్ల సూపరింటెండెంట్ అసభ్యంగా వ్యవహరించాడని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు నారాయణఖేడ్ చేరుకొని ఆయనకు దేహశుద్ధి చేశారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేశారు.
ఒంటి గంటకి కూర్చుంటే అమ్మాయి ట్రైనింగ్ అమ్మాయి చెప్తుంటే ఎవరమ్మా తొందరగా వెళ్ళిపోతున్నాము అని తొందరపోతే సార్ నాకు బస్సు దాటిపోతుంది అని చెప్పింది. అదే వేరమ్మా విజయనగరం జిల్లా గర్విడిలో గల ఎస్డీఎస్ కళాశాలలో ఫీజులు పెంచారు. ఇందుకు నిరసనగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యాన్ని కోరుతూ లేని పక్షంలో రేపు జిల్లాల్లో అన్ని కాలేజీలతో మాట్లాడి ఫీజులు తగ్గే వరకు నిరసన కార్యక్రమం చేపడతామని విద్యార్థులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్లో వ్యాక్సినేషన్ ఓమిక్రాన్ పై సమీక్ష, అపోహలని నమ్మొద్దంటూ విద్యామంత్రి హితవు. అఖండ సినిమాను విజయవంతం చేయాలన్న టీడీపీ నేతలు, వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు. రంగారెడ్డి కాలనీలో వ్యాక్సినేషన్, టీకా తప్పనిసరన్న నిర్వాహకులు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన బైంసా విద్యార్థులు, అభినందించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.